అందరికీ నమస్కారం. ప్రతి పేదవాడి కడుపు నిండుతానికని అన్నా క్యాంటీన్ మన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో పెట్టిన అన్నా క్యాంటీన్ అండి. 2014లో ఎప్పుడైతే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారో అప్పుడు చాలా సంతోషంగా పెట్టారు. అలాగే ప్రతి పేదవాడు కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకున్నారు. మరి గత ప్రభుత్వంలో మరి వాళ్ళు పేదవాడు 5 రూపాయలకి అన్నం తినటం ఏంటి అనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాం ఆయనకి ఎక్కడ పేరు వస్తుందనో రీజన్స్ ఏదైతే కానివ్వండి ఆపేశారు. అలాగే మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారండి. అలాగే రానున్న రోజుల్లో 200 పైగా అన్నా క్యాంటీన్ యూనిట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మేము చాలా సంతోషపడుతున్నాం. నిన్న మన మినిస్టర్ గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మన నియోజకవర్గ పెద్దలు అందరూ కలిసి ఇంకా ఇక్కడ బందర్లో ఇంకొక 2 అన్నా క్యాంటీన్ యూనిట్స్ వస్తున్నాయండి. అది ఒకటి జ్యువెలరీ పార్క్లో, మరొకటి బస్ స్టాండ్లో వస్తుంది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఏదైతే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఆపేసిందో అప్పుడు మేము కొల్లు ఫౌండేషన్ నుంచి ప్రతిరోజు కూడా 300 మందికి భోజనం సదుపాయం చేశాము. దీనికి మాకు సహకరించిన కొల్లు ఫౌండేషన్ యూనిట్కి, అలాగే మన నియోజకవర్గ పెద్దలకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, మాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడు కూడా కొల్లు ఫౌండేషన్ ఏదన్నా సహాయం అంటే ముందు ప్లేస్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు కొల్లు ఫౌండేషన్ని ఆశ్రయించవచ్చు. ఏదన్నా సహాయం కావాలి అంటే చెప్తాను. నేను చాలా గర్వపడుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి, పేదలందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను భావిస్తూ ధన్యవాదాలు, నమస్కారం. లాస్ట్ 5 ఇయర్స్గా మేము ప్రతిరోజు కూడా 300 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. అలాగే ఎవరైతే చదువుకోగలిగి చదువుకోలేని పిల్లలకి ఫీజెస్ కడతాం కానీ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే హాస్పిటల్స్లో వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్ళకి కూడా మేము డొనేట్ చేసాము. ఇప్పుడు మన మచిలీపట్నం నుంచి ఎవరైతే స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్గా ఉండి స్పోర్ట్స్ వేరే కంట్రీస్ వెళ్ళి ఆడతాము అన్న వాళ్ళకి కూడా మేము కొల్లు ఫౌండేషన్ నుంచి సపోర్ట్ చేయడం జరిగిందండి. అలాగే మేము స్పెషల్ నీడెడ్ పిల్లలకి ఎప్పుడు మేము తోడుగా ఉంటాము. వాళ్ళకి ఏ రకమైన హెల్ప్ కావాల్సి వచ్చినా మేము ముందుంటాము. నేను ఇంకొకటి సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే మేము స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే స్పీచ్ థెరపీ, ఇప్పుడు ఎవరైతే స్పెషల్ నీడెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన థెరపీస్ అన్నీ కూడా మనం మచిలీపట్నంలోనే అందిస్తాం. కానీ మేము అది ఫర్దర్గా ఆ ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మేము చూస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నా క్యాంటీన్ మళ్ళీ 2వ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అది కొద్దిగా బాధ అయినా చాలా సంతోషకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడికి అన్నం కావాలని 5 రూపాయల పథకం కింద అన్నా క్యాంటీన్లు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినాక పేదవాడి కడుపు మీద కొట్టి అన్నా క్యాంటీన్లు అనేవి తీసేసి చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పి పేదవాడి కడుపు మీద కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్ ఒక్కడేనండి. అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి చంద్రబాబు గారు గెలిచిన 2 నెలలకే మళ్ళీ పేదవాడి ఆకలిని తెలుసుకుని పేదవాడి అన్నం ఎక్కడ ఆక్రోధించకుండా ఉండటం కోసం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా స్టేట్ మొత్తం 100 ఓపెన్ చేశారండి. ఇంకా ముందు ఇంకా ఓపెన్ చేస్తారు. అలాగే కొల్లు ఫౌండేషన్ తరఫున గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసేయటం ఆల్సో అయ్యో లేనివారు చాలామంది అన్నం కోసం ఆక్రోధిస్తున్నారే, చాలామంది అన్నం లేదని బాధపడుతున్నారు. దాని ఇదిలో కరోనా కూడా వచ్చి పనులు లేక, గత ప్రభుత్వంలో ఇసుకలు లేక, పనులు లేక, కరోనా అన్ని దెబ్బలు చూసి ఆకలికి అల్లాడిపోతున్న వారికి కొల్లు ఫౌండేషన్ ద్వారా కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, కొల్లు నీలిమ గారు కానివ్వండి, సీతారాముల్లాగా వారి కోసం కొల్లు ఫౌండేషన్ ద్వారా రోజుకు 300 మందికి భోజనం పెడుతూ, క్యాన్సర్ పేషెంట్లు అయితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళకి ఆదుకుంటూ, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకు తోచిన సాయం చేస్తూ, చదువుకునే వారికి కానివ్వండి, అలాగే హాస్పిటల్లో ఏదైనా అవసరమంటే హాస్పిటల్కి కానివ్వండి, ఇదే నిమిత్తంతో ఎంతో సాయం చేసి 3 కోట్లు ఖర్చు పెట్టారండి కొల్లు ఫౌండేషన్ తరఫున. అలాగే వాళ్ళ నాన్నగారు కొనుక్కున్న స్థలాన్ని అమ్మేసి మరి కొల్లు ఫౌండేషన్కి పెట్టి లేని వారి ఆకలి తీర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గర్వంగా చెప్పుకున్నాం. కొల్లు రవీంద్ర గారు, కొల్లు నీలిమ గారు
మా బందర్ ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది ప్రారంభం అనేది చెప్పలేను, ఎందుకంటే 2014 నుంచి కంటిన్యూగా జరుగుతుంది. కొల్లు రవీంద్ర గారు, కొల్లు నీలిమ గారు దంపతులు ఎక్కడ ఆపలేదండి. అప్పుడు అన్నా క్యాంటీన్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఆపేసిన వాళ్ళు దుశ్చర్యలకి ఏమీ భయపడకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ సొంత స్థలాలు అమ్మేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి పాపం పేదవాళ్ళ కోసం ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతుంది. 2014 నుంచి కంటిన్యూ అవుతుందండి. అన్న క్యాంటీన్ పేరు మార్చేది కొల్లు ఫౌండేషన్ అవ్వచ్చు, కానీ ఎక్కడ ఏ పేదవాడికి లోటు రాలేదు ఈ రోజు వరకు కూడా. ఈ రోజు అనేది పబ్లిక్ అన్న క్యాంటీన్ అనే వాళ్ళు కొత్తగా ఓపెన్ అవుతుంది, కానీ కంటిన్యూగా కొల్లు ఫౌండేషన్ అనేది ఏ రోజు కూడా పేదవాడికి అన్నం ఆపకుండా ప్రతిరోజు 2014 నుంచి ఈ టీల్ ఇవాటి వరకు ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా రాగిజావా ఇలాంటి కొత్త కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టారు చాలా వరకు. వాళ్ళు ఏ రోజు ప్రజల్ని పొలిటికల్ దృష్టితో చూడలేదండి. పేద ప్రజలకు మేము ఉన్నాము, భార్యాభర్తలు ఇద్దరు కొల్లు రవీంద్ర, కొల్లు నీలిమ గారు మేమున్నామని ప్రజల్లో నిలబడ్డారండి. వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు, వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి మంచి మంచి మెరిట్ సర్టిఫికేట్లు, వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం అన్ని ఏరియాలకు వెళ్ళి వాళ్ళ పంపులు లేవా, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం పొలిటికల్ దృష్టితో కాదండి. అప్పుడెప్పుడు మధ్యలో ఎలక్షన్స్ లేవు కదా, కానీ ప్రజల్లోనే ఉన్నారండి వాళ్ళు ఇవాటి వరకు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలు అంత అద్భుతంగా ఆదరించారు. 53,000 మెజార్టీగా గెలిపించారు. కొల్లు రవీంద్ర సార్ తగ్గట్టే వాళ్ళు మా మిస్సెస్ గారు కొల్లు నీలిమ గారు కూడా ప్రజల్లోనే ఉంటుందండి. ఇప్పుడు కూడా మేము అందరూ వచ్చినా సరే వార్డులే కావాలనుకుంటుంది ఆవిడ. అంత ఇదంటే చాలా మంచి హృదయం. ఇలాంటి వాళ్ళు ముందు మా మచిలీపట్నంలో ఇంకా మంచిగా ఉండాలని, వీళ్ళ మంచి మనసుతో చాలామంది పేద ప్రజలు మంచిగా వాళ్ళ జీవితాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.